హాయ్ అండి. మన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 గెలిచిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే వీటిల్లో కొన్ని ముఖ్యమైన మాట్లాడుకుందాం అండి. కొన్ని ముఖ్యమైన మాట్లాడుకుందాం. 2 వీడియోలు చేస్తాను. ఫస్ట్ వీడియో వచ్చేసి త్రిమూర్తుల గురించి. వీళ్ళు ఎంత బాగా మన టీమిండియాకి సపోర్ట్‌గా ఉన్నారంటే, ఇంతకుముందు ఈ కాంబినేషన్ లేకనే మనం కొంచెం వెనకబడిపోయాం అనుకోవచ్చు. ఏదైతే విరాట్ కోహ్లీ ఎరా ఉందో 2015 కావచ్చు, అంతకుముందు 2000 ఆ టైంలో 2011 కప్పు గెలిచినాక మన దగ్గర కప్పు లేదు. యాక్చువల్‌గా వరల్డ్ కప్‌లు జరిగినాయి, టీ20 వరల్డ్ కప్‌లు జరిగినాయి. మిస్ అయ్యాం. ఆ మిస్ అవ్వడానికి కారణం మనకు తెలిసిందే. ఆల్ రౌండర్స్ కరెక్ట్‌గా లేరు. బ్యాటింగ్ డెప్త్ తక్కువుంది. చాలా ఇబ్బందులు అయితే పడ్డం చూసాం. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రోజున బొమ్మర మనం లేనప్పటికీ మనమైతే ఈ మ్యాచ్ గెలిచాం. కారణం ఏంటంటే ఆల్ రౌండ్స్ త్రిమూర్తులు. ముగ్గురు ప్రదర్శన చేశారండి. అది మెయిన్ అండి. మీరు హార్దిక్ పాండ్యా కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, మీరు జడేజా కావచ్చు, ఈ ముగ్గురు అయితే మీకు ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశారు, ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశారు. వీళ్ళు ముగ్గురు కాంట్రిబ్యూషన్ ఎంత ఇంపార్టెంట్ మీరు చూసుకుంటే, మీరు చూసారు కదా 3 పదులు 30 ఓవర్లు వీళ్ళు వేసేస్తున్నారు. 30 ఓవర్లు అయిపోతే మిగతా వాళ్ళు ఇంకేమేస్తారు? మీరు చూస్తే షమి ఉంటాడు, కులదీప్ ఉంటాడు, వరుణ్ చక్రవర్తి ఉంటాడు. ఇంకా ఎంత మొత్తం చూసుకుంటే మీకు ఎన్ని ఓవర్లు మిగులుతున్నాయి? అంటే ఎవరన్నా వన్ డే ఎంత మంచి బౌలర్ కానీ వన్ డే మంచి రోజులా కాకపోతే మీరు కష్టమైపోతుంది మ్యాచ్ గెలవడం. అలాంటి సిచ్యువేషన్ నుంచి మన వాళ్ళైతే ఆల్రౌండర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే పుల్ బ్యాక్ చేశారు. మీరు చూస్తే ప్రతి మ్యాచ్ అయితే మనకు అక్షర్ పటేల్ ఆడడం చూసాం, బౌలింగ్తోను బ్యాటింగ్తోను. మీరు హార్దిక్ పాండ్యా కూడా వచ్చి ఫినిషర్గా ఎంత మంచి ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. కొట్టిన చిన్న కావచ్చు. మీరు న్యూజిలాండ్ తోటి ఆడిన ఇన్నింగ్స్ మీరు చూసారు. హార్దిక్ పాండ్యా ఎంత క్రూషియల్ ఇన్నింగ్స్ అయింది అది చూసాం కదా. అలానే మనం చూస్తే జడేజా కావచ్చు, జడేజా అసలు ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేయడం చూసాం. చాలా ఇబ్బందులు పెట్టాడు ప్రత్యర్థులను అయితే. బ్యాటింగ్ తక్కువ వచ్చినప్పటికీ మీ బౌలింగ్ ఎంత ఇంపార్టెంట్ చేశారు కాబట్టి ఆల్రౌండర్స్ చాలా ఇంపార్టెంట్. నేనైతే ఖచ్చితంగా ఈ కప్పుని వీళ్ళు ముగ్గురు కూడా మంచి విజయంలో ముగ్గురు చాలా కీ రోల్ అయితే ఉంది. కీ రోల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే హార్దిక్ మనకి మెయిన్ పేసర్ అయిన మనకి బుమ్రా లేకపోయినప్పటికీ మీకు హర్షదీప్ సింగ్ లాంటి మంచి బౌలర్ని పక్కన పెట్టుకుని కూడా పక్కన పెట్టి మీరు ఒక స్పిన్నర్ని ఆడించారంటే వరుణ్ చక్రవర్తి లాంటి అతని వ్యక్తిని మీకు ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి. ఆ కాన్ఫిడెంట్ ఎవరు ఇచ్చారంటే ఈ త్రిమూర్తులు. ఈ ముగ్గురు పేసర్లే, ఈ ముగ్గురు స్పిన్నర్లే ఇచ్చారు. ఈ ముగ్గురు ఆల్రౌండరే ఇచ్చారు. ఒక పేసరు, ఇద్దరు స్పిన్నర్లు అయితే ఎక్స్ట్రాడినరీ అండి. చూద్దాం మరి. గౌతమ్ గంభీర్ కూడా ఇదే చెప్పాడు. నాకు కనీసం 6 బౌలర్స్ అయితే ఉండాలని అయితే ఆయన కాన్ఫిడెంట్ చేశాడు. ఖచ్చితంగా ఈ 6 బౌలర్తోనే ముందు ఫ్యూచర్లో వెళ్తే ఇంకా మన మంచి విన్నింగ్స్ అయితే వస్తాయని చెప్పుకొచ్చాడు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచాము. చాలా సంతోషంగా ఉంది. ఇలానే ముందుకెళ్ళి ఇంకా ఎన్నో కప్పులు గెలవాలని అయితే కోరుకుందాం. ప్రస్తుతానికైతే గౌతమ్ గంభీర్ కూడా ఇదే ఎందుకంటే ఆకాంక్షించాడు. కారణం ఏంటంటే చెప్పాను కదా, ఆల్రౌండ్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే అంత విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇదే మనకి లోపం జరిగింది. మనం హార్దిక్ పాండ్యా లాస్ట్ 11 వరల్డ్ కప్లు హార్దిక్ పాండ్యా ఓడిపోకుండా ఉంటే ఫైనల్లో మరి ఏం జరిగి ఉండొచ్చేమో కానీ ఆడ ఇంజూరీ అయింది. స్టార్టింగ్లో నిలిపడంతో కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. కానీ అక్కడ దాకా వచ్చాం కానీ లాస్ట్ మినిట్లో లాస్ట్ 3 ఐసీసీ కప్పుల్లో మనం చూసుకుంటే ఒకే మ్యాచ్ ఓడిపోయాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా ఎంత స్ట్రాంగ్గా ఉందో. చూద్దాం ఫ్యూచర్లో ఇంకా మంచి కప్పులు కావాలని కోరుకుందాం.